హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు కొద్దిగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు. ఇక నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ రోజు మనం చెప్పినట్లుగా సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ. దీన్నే బారు వడ్డీ అని కూడా అంటారు. బారు వడ్డీ. ఇప్పుడు ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందో చూద్దాం. సరే, ఏం లేదు, ఇప్పుడు నార్మల్ గా ఒక పర్సన్ ఒక 50,000 రూపాయలు ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడు. తీసుకుని ఆయన 50,000తో గోల్డ్ కొనుక్కుందాం అని అనుకున్నాడు. ఒక 2 years తర్వాత, ఒక 6 months తర్వాత మీరు ఇచ్చారు. ఇచ్చేసరికి ఏమైంది, గోల్డ్ వాల్యూ బాగా పెరిగిపోయింది. ఈయన ఏమని ఫీల్ అవుతాడు, నేను ఆయనకి అమౌంట్ ఇవ్వడం వలన నేను కొనాల్సినటువంటి వస్తువు కొనలేకపోయాను. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం పెరగడం వలన కొన్నిసార్లు వస్తువు కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి ఈయన ఏంటంటే దానివల్ల నష్టం ఫీల్ అవుతున్నాడు. మనం ఇంకొకరి దగ్గర తీసుకున్నందువల్ల ఆయనకి నష్టం అయితే జరగకూడదు కదా. అందుకని చెప్పేసి కొత్తగా ఏంటంటే కొంతమంది ఏమైనా ఫీల్ అవుతున్నారు, నేను ఆయనకి ఫ్రీగా ఇవ్వడం ఎందుకు, ఏదో కొంత నాకు లాభం ఉండాలి కదా నా అమౌంట్ వలన అని చెప్పేసి వడ్డీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు సాధారణ వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్. సాధారణ వడ్డీ లేదా బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్, 2 రకాల వడ్డీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటంటే సాధారణ వడ్డీ చూద్దాం. ఇప్పుడు మనం సాధారణ వడ్డీని నార్మల్ గా మన పల్లెటూరులో ఎలా వాడతారో అలాంటి పదాలతో నేను కొద్దిగా ఫస్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడు ఏం లేదు, మన ఊర్లో అయితే ఎలా చెప్తారు, ఎవరికైనా వడ్డీకి తీసుకుంటే నెలకి 100కి ఇంత అని చెప్పేసి చెప్తారు. నెలకి 100కి 2 రూపాయలు, నెలకి 100కి 3 రూపాయలు ఇలా చెప్తారు. అంటే ఏంటి, 100 రూపాయలకి నెలకు అంటే ఒక నెలకు, 100కి అంటే 100కి 2 రూపీస్ అంటే 2 రూపాయలు అనేసి. అంటే దీంట్లో ఫస్ట్ నెలకు అంటే ఇది టైం, టీ ఎంత, 1 month. దీన్ని సమయము లేదా టైం అంటారు. ఓకే, నెక్స్ట్ పి అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే ఎంత తీసుకున్నాం, 100 రూపాయలు. ఇది ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 రూపీస్ ఉంది కదా, దీన్ని వడ్డీ రేటు అంటారు. ఆర్ రేట్, ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. 2 రూపీస్. ఇప్పుడు మన ఎగ్జామ్స్ లో ఏంటంటే ఇలా ఉండదు. ఎలా చేస్తారు అనేసి అంటే నెలకి 100కి కాకుండా పర్సంటేజ్ లో అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే చూద్దాం. ఆర్ ఏమో 2 రూపీస్ కదా మనకి ఇక్కడ, కానీ మన ఎగ్జామ్స్ లో వచ్చేటప్పుడు ఏంటంటే ఆర్ పర్సంటేజ్ అని అడుగుతాం. ఆర్ పర్సంటేజ్, రేట్ పర్సంటేజ్ అనేసి. మోస్ట్లీ ఇంట్రెస్ట్ లెక్కలు అన్ని కూడాను ఈ ఆర్ పర్సంటేజ్ సరిగా కనుక్కోగలిగితే మొత్తం అయిపోతుంది. ఆర్ పర్సంటేజ్ అంటే ఏంటి, 100 రూపాయలకు 1 year కి ఎంత వడ్డీ వస్తుందో దాన్నే ఆర్ పర్సంటేజ్ అంటారు. ఆర్ పర్సంటేజ్ అంటే ఒక 100 రూపీస్ కి 1 year లో వచ్చే వడ్డీయే ఆర్ పర్సంటేజ్. రేట్ పర్సంటేజ్ అంటే 100 రూపీస్ 1 year కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో దాన్నే ఆర్ పర్సంటేజ్ అని అంటారు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 100 రూపీస్ ఇది పి, 1 year అనేది టైం, వడ్డీ అనేది ఇంట్రెస్ట్ ఐ అంటారు, ఆర్ పర్సంటేజ్. ఇప్పుడు మనం ఇదే ప్రాబ్లం లో చూసుకున్నాం అనుకో, మన ఊర్లో ఇస్తే ఎలా చెప్తారు, 2 రూపాయల వడ్డీ లెక్క అన్నాం అనుకో. 2 రూపాయల వడ్డీ అంటే 100 రూపాయలకి 2 రూపాయలు వడ్డీ అనమాట. నెలకి 100కి 2 రూపాయలు అంటే నెలకి 2 రూపాయలు అయితే సంవత్సరానికి ఎంత అవుతుంది, 2 into 12 అంటే 24. అంటే ఆర్ పర్సంటేజ్ 24% అవుతుంది. అంతే, సేమ్. మీరు నార్మల్ గా అంటే కొంతమంది ఏంటంటే ఇలా పర్సంటేజ్ ఇలా కన్ఫ్యూజ్ అవుతారు అనుకునే వాళ్ళు ఇలా కూడా ట్రై చేసుకోండి. ఎలా అంటే మామూలుగా ఊర్లో ఎలా ఇస్తారో అలా చూసుకొని దాన్ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేసుకొని ట్రై చేయండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ కి కొంతమంది ఏంటంటే నెలకి 100కి 2.5 రూపాయలు అన్నారు అనుకోండి.
2.5 రూపాయలు. అప్పుడు 6% ఎంత అవుతుంది? నెలకు 100కి 2.5 అంటే 6% ఎంత అవుతుంది? 2.5ని 5/2 కింద రాయొచ్చు కదా. 5/2 × 12 అంటే 30%. అదే 3 రూపీస్ అయితే 36%. అదే 1.5 రూపీస్ 1.5 రూపీ అంటే 18%. ఇలా మనం ఎంత పర్సెంటేజ్ ఇస్తే దాని ప్రకారం మనం చేసుకోవచ్చు నెలకి 100కి. ఓకే, టర్మ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఇంకోసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 1000 రూపాయలు తీసుకున్నాడు. ఒక పర్సన్ 1000 రూపాయలు తీసుకొని ఒక 2 ఇయర్స్ తర్వాత 1200 రూపీస్ ఆయనకి ఇచ్చాడు. ఎందుకు? ఈ 1000 రూపీస్ తీసుకున్న ఆయనకి ఈ 200 రూపీస్ అనేది ఆయనకి ప్రాఫిట్. దాన్నే ఇక్కడ వడ్డీ అంటారు. అప్పుడు వడ్డీ ఎంత? 200 రూపీస్. దీన్నే ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ ఐ. ఓకే, నెక్స్ట్ ఎంత అమౌంట్ ఇచ్చారు? దీన్ని ప్రిన్సిపల్ అంటారు. ప్రిన్సిపల్ లేదా తీసుకున్న మొత్తం ఎంత? 1000 రూపాయలు. ఇది పి అవుతుంది. ఓకే, నెక్స్ట్ టైం ఎంత? 2 ఇయర్స్. టైం 2 ఇయర్స్. రేట్ పర్సంటేజ్ R% అంటారు. ఇప్పుడు రేట్ పర్సంటేజ్ మనం కట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. P ప్లస్ I. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇక్కడే చూసుకుంటే ఇక్కడ 1000 రూపీస్ తీసుకొని 200 రూపాయలు వడ్డీ వేసి 1200 రూపాయలు ఆయనకి ఇచ్చాడు 2 ఇయర్స్ లో. అప్పుడు దాని అర్థం ఏంటి? ప్రిన్సిపల్ 1000 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ 200 రూపీస్ అంటే మొత్తం 1200 రూపీస్ అమౌంట్ అవుతుంది అనమాట మొత్తం. ఇప్పుడు R% డెఫినేషన్ రాసుకున్నాం. డెఫినేషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ₹100 per year. ఓకే, R% అంటే ఇంట్రెస్ట్ ఆన్ ₹100 per year అంటే 100 రూపీస్ కి 1 ఇయర్ లో వచ్చే ఇంట్రెస్ట్ నే R% అంటారు. ఇప్పుడు మనం చేసినటువంటి 1200 రూపీస్ తీసుకున్నాం. ఇప్పుడు 1000 రూపీస్ తీసుకున్నాం. 1000 రూపీస్ ఆయన ఇచ్చాడు. 1000 రూపీస్ 1200 రూపీస్ అయ్యింది. ఎంత? 2 ఇయర్స్ లో 1200 రూపీస్ అయితే ఇప్పుడు 1000 రూపీస్ పి ప్రిన్సిపల్. 1000 రూపీస్ ఇస్తే ప్రిన్సిపల్. ఈ 1200 అనేది ఏంటి? అమౌంట్ ఏ. అంటే అమౌంట్ అంటే ఏముంటుంది? అమౌంట్ లో ప్రిన్సిపల్ P ప్లస్ I ఈక్వల్ టు P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ SI ఆర్ I. అంటే ఇప్పుడు SI ఎంత అవుతుంది? 1000 రూపీస్ 1200 ఈక్వల్ టు 1000 ప్లస్ SI. కాబట్టి SI ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది. అంటే SIని 200 రూపీస్ రాసుకుందాం. ఓకే, ఫస్ట్ 1000 రూపీస్ తీసుకున్నారు. 2 ఇయర్స్ లో 1200 రూపీస్ వచ్చింది. ఈ 1200 అనేది అమౌంట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 200 రూపీస్. ఇప్పుడు 2 ఇయర్స్ కి 200 రూపీస్ అయింది. 2 ఇయర్స్ కి 200 రూపీస్ అయితే 1 ఇయర్ కి ఎంత అవుతుంది? 100 రూపీస్. 1 ఇయర్ కి 100 రూపీస్ అయింది. 1000 రూపీస్ కి 1200 రూపీస్ అమౌంట్ వస్తే దాంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 200 రూపీస్. 2 ఇయర్స్ కి అది మనకు కావాల్సిన R% ఇంట్రెస్ట్ 100 రూపీస్ పర్ 1 ఇయర్. 1 ఇయర్ కి ఎంత అవుతుంది? 100 రూపీస్. బట్ మనకి 100 రూపీస్ కావాలి. కానీ ఇక్కడ ఎంత ఇచ్చారు? 1000 రూపీస్ కి ఇచ్చాడు. 1000 కి 100 అయితే
100కి ఎంత అవుతుంది? 10 కదా, ఇదే 10%. 6%. ఈ 6% ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మోస్ట్లీ మనకి మా కాన్సెప్ట్ మొత్తం కూడాను ఈ 6% బట్టే మొత్తం చెప్పడం అవుతుంది అనమాట. దీంట్లో కొంతమంది ఏంటంటే కొన్ని రకాల ఒక్కొక్కరు ఒకలా వాడతారు. కొంతమంది ఏంటంటే ఈ PTR/100 ఇలాంటి ఈక్వేషన్స్ ఎక్కువ వాడుతుంటారు. కొంతమంది ఏంటంటే ఈక్వేషన్స్ లేకుండా 6% చేయొచ్చు. నేనైతే రెండిట్లో ఏది మనకి ఆ టైంకి కన్వీనియంట్ గా ఉంటుందో, కొన్ని ప్రాబ్లమ్స్ కి అది బెటర్ అనిపిస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్ కి ఇది బెటర్ అనిపిస్తుంది. అప్పుడు ఏది బెటర్ అనిపిస్తే ఆ ప్రకారం చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మొత్తం ఇంట్రెస్ట్ రేట్ మొత్తం కూడా 6% మీదనే మొత్తం బేస్ అయి ఉంది. 6% పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మనకి ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు 100 రూపీస్కి 1 year లో వచ్చేది 6% అవుతుంది. ఓకే, 100 రూపీస్కి 6 వచ్చింది అనుకోండి. 100 రూపీస్కి 1 year లో వచ్చే ఇంట్రెస్ట్ 6 అనుకోండి. అప్పుడు అదే కదా 6% అవుతుంది. ఇప్పుడు 1 రూపీకి తీసుకోండి. ఒకవేళ 1 రూపీకి అదే 1 year లో ఎంత అవుతుంది? 6/100 అవుతుంది. ఓకే, 100 రూపాయలకి 1 year లో 6 ఇంట్రెస్ట్ వచ్చింది. ఇది ఇంట్రెస్ట్ అనమాట, సింపుల్ ఇంట్రెస్ట్. అదే 1 రూపీకి అయితే ఎంత అవుతుంది? 6/100 అవుతుంది. అది నెక్స్ట్. ఒకవేళ 1 రూపీ కాకుండా P రూపీస్ అనుకున్నాం అనుకోండి. P రూపీస్కి అదే 1 year లో ఎంత వస్తుంది? P × R/100 అవుతుంది. 100 రూపీస్కి 1 year లో 6 వచ్చింది. అదే 1 రూపీకి అయితే R/100 అయింది. అదే P రూపీస్కి అయితే 1 year లో PR/100 అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది 1 year కాకుండా T years అయింది అనుకోండి, T సంవత్సరాల్లో, అప్పుడు ఏమవుతుంది? P × T × R/100. మనం ఫార్ములా అని చెప్పేటువంటి ఈ PTR/100 ఇలాగే వచ్చింది. 100 రూపాయలకి 6 రూపీస్ వస్తే 1 year లో 1 రూపీకి ఎంత అవుతుంది? R/100 అవుతుంది. అదే P రూపీస్ ఒకవేళ అనుకుంటే PR/100 అవుతుంది. ఇప్పుడు P రూపీస్ TS లో అయితే PTR/100 అవుతుంది. ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ I అంటాం. I = PTR/100. మనం కొన్ని దగ్గరలో ఫార్ములా వాడతాము, కొన్ని దగ్గర ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. మాక్సిమం క్వశ్చన్స్ కి ఫార్ములా లేకుండానే చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100. ఇప్పుడు మనం ఇంకో టర్మ్ ఇందాక నేర్చుకున్నాం, అమౌంట్. A = P + SI కదా. అమౌంట్ = P + SI. ఇప్పుడు P ప్లస్ SI అంటే PTR/100. ఇప్పుడు P కామన్ తీసామంటే 1 + TR/100 ఓకే. A = P × 1 + TR/100. ఇది ఇంకొక మన ఫార్ములా. మాకు మాక్సిమం ఈ ఫార్ములాస్ యూజ్ లేకుండానే కొన్నిసార్లు జరుగుతుంటాయి. మాక్సిమం టైమ్స్ మనం ఫార్ములాస్ యూజ్ చేయం. ఓకే, డైరెక్ట్ కాన్సెప్ట్ తో వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఇంతగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే కాన్సెప్ట్ సరిగా ఉంటే తర్వాత మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సేమ్ కాన్సెప్ట్ తోనే చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్ లో. ఓకే, 6% రేట్ పర్సెంటేజ్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ SI. మొత్తం రేట్ పర్సెంటేజ్ మీదనే డిపెండ్ అయి ఉంది. దీన్ని ఒక్కొక్కరు ఒకలా చేస్తారు. కొంతమంది ఏంటంటే ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తారు, కొంతమంది R% తో చేస్తారు, కొంతమంది ఫ్రాక్షన్స్ లో కూడా చేస్తుంటారు. ఫ్రాక్షన్స్ అనేది వస్తే చాలా బాగుంటుంది, కానీ ఫ్రాక్షన్స్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్. సరిగా నేర్చుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి నేను తర్వాత చెప్తాను ఫ్రాక్షన్స్ తో ఎలా చేయాలనేది. ఫస్ట్ నార్మల్ కాన్సెప్ట్ తో స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఎగ్జాంపుల్స్ తో వేసుకుంటూ ఉంటాను. ఇది మనం ఎస్ఎస్సి, CGL, SSC, తర్వాత SSC అదర్ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, మన స్టేట్ గవర్నమెంట్ APPSC జాబ్స్, SI కానిస్టేబుల్ జాబ్స్, అన్ని జాబ్స్ కి సరిపడేట్టుగా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని రకాల క్లాసెస్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ చెప్తాను. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు 6% గురించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 10,000 రూపీస్ 1 ఇయర్లో 18,000 రూపీస్ అయ్యింది అనుకుందాం. అంత అవ్వదు, ఓకే. 18,000 రూపీస్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు 6% అంతా కట్టాలి. ఎంత మనం డైరెక్ట్గా క్వశ్చన్స్ లా కాకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు 10,000 రూపీస్ 1 ఇయర్లో 18,000 రూపీస్ అయింది. అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఇది పి ప్రిన్సిపల్, ఇది అమౌంట్ ఇది. అయితే ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 8,000 రూపీస్. 8,000 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్, ఓకే. అంటే 1 ఇయర్లో 8,000 రూపీస్ వచ్చింది. 1 ఇయర్లో 8,000 రూపీస్ వచ్చింది. ఎంతకి? 10,000కి. 10,000కి 8,000 వస్తే 100కి ఎంత వస్తుంది? అంటే 80%. ఎందుకు? మనకి 6% అంటే ఎంత? 100 రూపీస్కి 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్. 10,000 రూపీస్కి 18,000 వస్తే సింపుల్ ఇంట్రెస్ట్ 8,000 అవుతుంది. కాబట్టి మనకి 6% 80% వస్తుంది. ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు 10,000 రూపీస్ 73 డేస్లో 12,000 రూపీస్ అయింది అని చెప్పేసి మనకు వచ్చింది. అంటే ఇది పి, ఇది ఏ, ఇది టీ, ఇది టైం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? I = 2,000 రూపీస్. పి ఇచ్చారు, టీ ఇచ్చారు, ఏ ఇచ్చారు, ఐ మనకు అనుకున్నాం 2,000 రూపీస్ వచ్చింది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? 6% కావాలి. 6% కావాలి. మనం సింపుల్ గా ఇలా I = PTR/100 కాబట్టి R = ఏమవుతుంది? 100 × I/PT. ఇలా చేయొచ్చు ఒకటి. లేదనుకుంటే డైరెక్ట్గా ఇలా 6% మనం చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం కూడా ట్రై చేయొచ్చు. కాన్సెప్ట్ ప్రకారం ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2,000 రూపీస్ వచ్చింది. 10,000కి 2,000 వస్తే 100కి ఎంత వస్తుంది? 20%. ఓకే. 10,000కి 2,000 ఇంట్రెస్ట్ కాబట్టి మన 100 రూపీస్కి ఎంత? 20%. ఇప్పుడు ఇది 1 ఇయర్ అయి ఉంటే, కానీ ఇక్కడ మనం ఇచ్చిందంత 73 డేస్ ఇచ్చారు. 73 డేస్ కాబట్టి ఇప్పుడు 365 డేస్ ఆర్ 1 ఇయర్కి 20% అని తెలిసింది. ఓకే. ఇప్పుడు మనం ఎంత కావాలి? 73 డేస్ కావాలి. 73 డేస్కి ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 73 × 20/365 5 4 అంటే 4% ఇంట్రెస్ట్. 73 డేస్లో 2,000 వచ్చింది. మనం 100 రూపీస్కి 100కి 20% వచ్చింది. ఇప్పుడు 1 ఇయర్కి అయితే ఇచ్చింది 1 ఇయర్కి అయితే మనకి కరెక్ట్గానే ఉండేది. కానీ మనకి ఏమి ఇచ్చారు? 73 డేస్కి ఇచ్చారు. అంటే 73 డేస్కి 20%. 73 డేస్కి 20% అయితే 365 డేస్కి ఎంత? 365 × 20/73 అంటే 100%. ఓకే. చూసుకోండి, ఇందాక మనం ఏంటంటే 365 డేస్ కనుక్కున్నాం, కానీ మనం కనుక్కోవాల్సిన 365 డేస్ అంటే 1 ఇయర్కి. కానీ మనకి ఇక్కడ ఇచ్చింది 73 డేస్. 73 డేస్ కాబట్టి 73 డేస్ 20% వస్తే 365 డేస్కి ఎంత వేసుకొని తెలుసుకోవచ్చు. లేదు మనం అప్పుడు వాడినట్టు R = I × 100/PT రాయమన్నాం కదా, అలా చేసుకున్నా చేసుకోవచ్చు. I ఎంత? 2,000 × 100/P 10,000 × టైం 73 డేస్. 73 డేస్ ని ఎలా రాసుకోవచ్చు? 73/365 రాసుకోండి. అంటే ఈ 365 పైకి వెళ్తే 365 ఇక్కడ వస్తుంది. 5
వస్తుంది. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 73 డేస్కి ఇస్తే ఇప్పుడు R% ఎవ్రీథింగ్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ప్రతిసారి కూడా 1 ఇయర్కి ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు 6 మంత్స్కి ఎంత 6 మంత్స్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేదా 1 ఇయర్కి ఇస్తాడు 6 మంత్స్కి ఎంత కట్టండి, లేదా 1.5 ఇయర్కి కట్టండి అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు 1000 రూపీస్కి 1.5 ఇయర్లో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పేసి వచ్చింది అనుకోండి. 1000 రూపీస్కి 1.5 ఇయర్లో 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత, లేదా ఒక్కోసారి ఏంటంటే అటు నుంచి వస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఇంత పర్సెంటేజ్ వచ్చింది ఎంత అని చెప్పిస్తుంది. ఇలాంటి వీటికి ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు దీన్ని చూద్దాం చూడండి. ఇప్పుడు 1.5 ఇయర్కి 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6%. 1.5 ఇయర్కి ఎంత అవుతుంది 3/2 into 6 అంటే 9%. ఇలా మనం రేట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు ఇచ్చినా గానీ అది 1 ఇయర్కి ఇస్తాడు, లేదా కొన్నిసార్లు చెప్తాడు 6 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ప్రకారం క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తే, ఇప్పుడు 6 మంత్స్కి 6% అయితే 1 ఇయర్కి ఎంత అవుతుంది, R% ఎంత అవుతుంది 12% అవుతుంది. ఇక్కడ మనకి R% 6% ఇచ్చాడు 1 ఇయర్కి. R% 6% ఇస్తే 1.5 ఇయర్కి ఎంత అవుతుంది 9%. ఒకవేళ ఎగ్జాంపుల్కి R% 24% ఇచ్చారు. 24% ఇస్తే దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయమని చెప్పారనుకోండి. 6 మంత్స్కి ఎంత అవుతుంది, R% ఎంత 1 ఇయర్కి 1 ఇయర్ కాబట్టి ఇది 6%. 6 మంత్స్కి ఎంత అవుతుంది 12% అవుతుంది, ఎందుకంటే బై 2 వేసుకుంటాం. అలా కాకుండా 4 మంత్స్కి అడిగారు అనుకోండి. 4 మంత్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే 24/6. ఏం చేస్తారంటే 12 మంత్స్కి 24%, 1 మంత్కి ఎంత చూసుకోండి. ఫస్ట్ 2% వస్తుంది. ఇప్పుడు 4 మంత్స్కి ఎంత 8%. ఒకవేళ 1.5 ఇయర్కి ఎంత 1.5 ఇయర్కి 1.5 ఇయర్కి అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 1 + 1/2గా రాసుకోవచ్చు. 1 ఇయర్కి ఎంత 24%, హాఫ్ ఇయర్కి ఎంత 12%, అంటే 36%. ఓకే, ఇలా మనకి కన్వర్షన్స్ నేర్చుకోవాలి. R% తోనే మొత్తం చేస్తాం కాబట్టి R% 1 ఇయర్కి ఇచ్చేటప్పుడు 6 మంత్స్కి అయితే ఎలాగా, 4 మంత్స్కి అయితే ఎలాగా, 3 మంత్స్కి అయితే ఎలాగా, 3 మంత్స్కి అయితే అనుకో ఎంత అవుతుంది 1 మంత్కి 2% మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ కాబట్టి 3 మంత్స్కి 6%. ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా గానీ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని చిన్న స్టార్టింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 5% per annum in 5.5 years. నార్మల్ గా మనకి ఏంటంటే సంవత్సరానికి per annum అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. per annum గానీ per 6 months గానీ per quarter గానీ ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి చేసుకోవాలి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 5% per annum in 5.5 years. 8,000 రూపాయలకి 5% సంవత్సర వడ్డీ ప్రకారం, వడ్డీ రేటు ప్రకారం 5.5 సంవత్సరాల్లో ఎంత వడ్డీయో క్యాలిక్యులేట్ చేయండి అని చెప్పేసి తెలుగులో అనమాట. మన తెలుగులో రాయట్లేదు, డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో చెప్తాను ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ గా చూసుకోండి. 8,000 రూపీస్ ఇంటిది ప్రిన్సిపల్, ఇది టైం టీ, ఇది R%. మనకి 3 ఇచ్చారు, P ఇచ్చారు, T ఇచ్చారు, R ఇచ్చారు. మనం కట్టుకోవాల్సింది ఏంటి I ఈక్వల్ టు PTR/100 అంటే 8,000 ఇంటూ R5% ఇంటూ 5.5 నెల రాసుకోవచ్చు 11/2/100. సారీ 8,000 కదా. ఓకే, $200, 2,200. ఓకే, ఇలా P ఇచ్చారు, R ఇచ్చారు, T ఇచ్చారు, I కట్టమన్నారు. ఇలా కట్టేసుకుని డైరెక్ట్ గా చేసుకోవచ్చు. లేదు మన పాత కాన్సెప్ట్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఇప్పుడు మనకి
8,000 రూపీస్కి కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. R% క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు 1 ఇయర్కి R% ఎంత? 5% ఇచ్చారు. ఇప్పుడు 5.5 yearsకి ఎంత అవుతుంది? 11/2 into 5. ఇది R% అవుతుంది, అంటే 55/2. ఇది R% వచ్చింది. ఇప్పుడు 8,000 రూపీస్కి 100కి 5.5 yearsలో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అంటుంది? 55/2, 55/2. ఇప్పుడు 8,000కి ఎంత? 8,000 into 55/2/100. ఓకే, సేమ్ వచ్చింది. ఓకే, ఎలా చేసినా అలా చేసినా సేమ్. ఇప్పుడు ఏంటంటే మనం ఫార్ములా ఏం లేకుండా చేయాలనుకున్నాం అంటే 1 ఇయర్కి R% ఎంత? 5% ఇచ్చాడు. మనం 5.5 years కాబట్టి 5.5 yearsకి R% క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎంత? 55/2 వచ్చింది. వచ్చిన తర్వాత ఈ R% అనేది ఎంత? 100 రూపీస్కి 5.5 yearsలో 55/2 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్. అదే 8,000 రూపీస్ అయితే ఎంత? 8,000 into 55/2/100, 2,200. Okay. Find the simple interest on 10,000 rupees at